దుర్వాసో మహర్షి శపిస్తే ఆ శాపానికి ప్రతిగా లక్ష్మీ అమ్మవారు స్వర్గంలోంచి వెళ్ళిపోయి వైకుంఠంలో విష్ణుమూర్తిలో ఐక్యమైపోయింది. అయిపోయేటప్పటికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తపస్సు చేశారు. సరే లక్ష్మీ అమ్మవారు వస్తుంది అన్నారు. క్షీరసాగర మథనము చేస్తే వైకుంఠములో విష్ణువు యందు పూర్తిగా రమించినటువంటి లక్ష్మీ అమ్మవారు మళ్ళీ సముద్ర తనయగా అక్కడే బయటికి వచ్చి వెళ్ళి ఆ తల్లి విష్ణుమూర్తిని వరించింది. మొదటగా విష్ణుమూర్తి తల్లిని పూజించాడు. తర్వాత పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అర్చించారు మహాలక్ష్మి అమ్మవారిని. అందుకనే శంకరాచార్యుల వారు చక్రముకి పేరు పెట్టేటప్పుడే శ్రీచక్రము అంటే సమస్తమైనటువంటి లక్ష్ములతో కూడినటువంటి సంపదలతో కూడినటువంటి చక్రము అని అర్థం వచ్చేట్టుగా చక్కగా ఇచ్చేశారు. ఆ క్షీరసాగర సముద్రం నుంచి వచ్చినటువంటి తల్లి విష్ణుమూర్తిని ఆశ్రయించి ఉండడం వల్ల ఇవాళ ఎవరు లక్ష్మీదేవిని అర్చిస్తారో వాళ్ళకి విష్ణువు యొక్క అనుగ్రహం కూడా తక్షణమే లభిస్తుంది.